ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు దగ్గరగా ఉన్న వాళ్ళే తిరగబడతారు. ఇది సూత్రం, ఎప్పుడు గుర్తుపెట్టుకో. మనకి ఎవరైతే క్లోజ్ సర్కిల్గా ఉంటారో వాళ్ళే తిరగబడిపోతారు. మీరు గమనించండి, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం అనుకున్న వారే తిరగబడతారు. మనం ఎవరికైతే అన్నం పెడతామో వాళ్ళే మన చెయ్యి నరికేస్తారు. మనం ఎవరినైతే వాదారుస్తామో వాళ్ళే పొడి చేస్తారు. మనం అనుకున్న వారే పెద్ద శత్రువులు అవుతారు. అందుకే బైబిల్ ఏమని చెప్పినా, రే నీ కౌగిట్లో ఉన్న నీ భార్య దగ్గర కూడా నోరు జాగ్రత్తరా అని చెప్పింది. ఎందుకంటే ఏ రోజు ఎవరో పాము అయిపోతారో తెలియదు. మనుషులు ఎప్పుడు తిరగబడిపోతారో చెప్పనా? ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవ్వడు తిరగబడ్డండి, అన్ని సుఖంగా ఉండి మనతో అన్ని పనులు అయిపోయినాయి అనుకోండి, తిరగబడిపోతారు. నీకు ఎప్పుడు తిరగబడతారు చెప్పనా? నీకన్నీ కలిసి వచ్చాక అప్పుడు అడుగుతారు, వాటాలే గోడటేసే అంటారు, గదిడదీసే అంటారు. మీ బాత్రూమ్ వేరు, మా బాత్రూమ్ వేరు. అప్పుడు తిరగబడిపోతారు. గొడవలు ఉన్నప్పుడు ఏమీ లేడు. పచ్చడి మెతుకులు తిన్నప్పుడు ఏ గొడవలు ఉండవు. పచ్చడి మెతుకుల్లో నుంచి పరమన్నాలు తిని బిల్డింగ్లు కట్టుకున్నప్పుడు వచ్చేది గొడవ. Download ShareChat.